సిటీ జనరల్ హాస్పిటల్ యొక్క సందడిగా ఉన్న కారిడార్లలో ప్రతీకారపు వింత కథ ఆవిష్కృతమైంది. ఇది చిలిపి పనుల పట్ల మక్కువ కలిగిన ప్రఖ్యాత సర్జన్ అయిన డాక్టర్ స్మిత్తో ప్రారంభమైంది. అతని చిరకాల శత్రువైన డాక్టర్ జాన్సన్ కొన్నాళ్లుగా అతని జోకులకు గురి అయ్యాడు. కాని డాక్టర్ జాన్సన్ అనుకోకుండా డాక్టర్ స్మిత్ని సాధారణ చెకప్కి బదులుగా రూట్ కెనాల్కి షెడ్యూల్ చేయడంతో పట్టికలు మారిపోయాయి. డాక్టర్ స్మిత్ తన ప్రతీకారం తీర్చుకుంటానని ప్రమాణం చేశాడు. డాక్టర్ జాన్సన్ కార్యాలయాన్ని బెలూన్లతో నింపేందుకు విస్తృతమైన ప్రణాళికను రూపొందించాడు. చిలిపి రోజు వచ్చింది మరియు డాక్టర్ స్మిత్ హీలియం ట్యాంక్ మరియు కొంటె నవ్వుతోడా జాన్సన్ కార్యాలయంలోకి చొరబడ్డాడు. అతను బెలూన్ తర్వాత బెలూన్ను పెంచాడు, గదిని రంగురంగుల గోళాల సముద్రంతో నింపాడు. జాన్సన్ లోపలికి రాగానే తన కార్యాలయం ఒక పెద్ద బెలూన్ పిట్గా రూపాంతరం చెందడం చూసి ఆశ్చర్యపోయాడు. అతని ముఖం అమూల్యమైనది మరియు డాక్టర్ స్మిత్ నవ్వకుండా ఉండలేకపోయాడు. కాని అతను తప్పించుకోబోతున్న సమయంలో అతను ఒక విచ్చలవిడి బెలూన్పై జారిపడి పడిపోయాడు. దీనివల్ల గది మొత్తం ముసిముసి నవ్వులతో విస్ఫోటనం చెందింది. ఇద్దరు డాక్టర్లు నవ్వుకోవడంతో వారి మధ్య ఉద్రిక్తత తొలగిపోయింది మరియు వారి చిలిపి యుద్ధం చాలా దూరం వెళ్ళిందని వారు గ్రహించారు. వారు సంధిని పిలవాలని నిర్ణయించుకున్నారు మరియు ఆ రోజు నుండి ఆసుపత్రి వారి నవ్వుల మరియు సరదా జోకులతో నిండిపోయింది. ఇద్దరు డాక్టర్లలో అకస్మాత్తుగా మార్పు రావడంతో ఆసుపత్రి సిబ్బంది అయోమయంలో పడ్డారు. మరియు డాక్టర్ స్మిత్ మరియు డాక్టర్ జాన్సన్ ఆసుపత్రి నుండి బయటికి వెళుతుండగా వారిరువురూ ప్రకాశవంతమైన గులాబీ రంగు స్క్రబ్లు మరియు భారీ విదూషకుడు బూట్లు ధరించారు మరియు డాక్టర్ స్మిత్ డాక్టర్ జాన్సన్ వైపు తిరిగి, మనం హాస్పిటల్ యొక్క కొత్త సీఈఓ, మాజీ సర్కస్ విదూషకుడిచే పంక్ చేయబడిందని నేను భావిస్తున్నాను.